కట్నం డబ్బులు బ్యాలెన్స్ ఉన్నాయని ఆగిపోయే పెళ్లిళ్లు కొన్ని, మర్యాదలు సరిగ్గా చేయలేదని ఆగిపోయిన పెళ్లిళ్లు కొన్ని, లాంఛనాలు సరిగ్గా జరగలేదని ఆగిపోయిన పెళ్లిళ్లు, ఇలా చాలా ఉన్నాయి. కొన్ని అయితే అప్పగింతలు అయిన 4వ రోజులకు విడాకులు అవుతున్నాయి. చేతుకు పూసుకున్న మైదాకు కూడా పోదు, అప్పుడే విడాకులకు సిద్ధమవుతారు. సెక్షన్ 13 అండ్ సెక్షన్ 13B ప్రకారంగా ఈజీగా విడాకులు వస్తాయి. ఈ రోజుల్లో మగ ఆడ తేడా లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. ఇండిపెండెన్సీ పెరిగిపోయింది, అందుకే విడాకులు పెరిగిపోతున్నాయి. ఫ్రీడమ్ ఎక్కువ అయిపోయింది, సర్దుకోవడం అనేది తగ్గిపోయింది. వివాహ మండపంలో మెట్లు ఎక్కినంత ఈజీగా కోర్టు మెట్లు కూడా ఎక్కేస్తున్నారు జనాలు. నేను ఒక లాయర్ గా మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి జరుగుతుంది కాబట్టి ఫుల్ కాన్షియస్ గా డిసిజన్ తీసుకోండి. ఫ్యామిలీ చెప్పిందనో, సొసైటీ మిమ్మల్ని ప్రెషర్ పెడుతుందనో, లేదా మీ పక్కింటి అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు అనో, అమ్మాయి ఇంటర్ ఫెయిల్ అయిందనో పెళ్లి చేయించకండి, చేసుకోకండి. మీకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్ కి రెడీగా ఉండాలి. ఒకరికి కోపం వస్తే ఒకరు తగ్గాలి, ఒకరికి బాధ వస్తే ఇంకొకరు ఓదార్చాలి, ఒకరికి నష్టం వస్తే ఇంకొకరికి కన్నీళ్లు రావాలి. నేనేదో సినిమా డైలాగులు వేయట్లేదండి. మన ప్రేక్షకులు అందరూ మంచి మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రేమతో మీ అడ్వకేట్ అలీ. ఇప్పటికైనా మారండి.